ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ప్రియమైనటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, మీకు మొదటగా చెప్పినట్లుగా మారు మనసు అంటే ఏమిటి అనేటువంటి ఒక అంశాన్ని మనం తీసుకున్నాం. దీనిలో మొదటి రోజు గొంగళి పురుగు ఏ విధముగా మారిందో చెప్పాను. రెండవది మన జీవితంలో ఇమిడిపడి ఉన్నటువంటి మొట్టమొదటి భయంకరమైనటువంటిది అబద్ధం అని చెప్పాను. ఇప్పుడు అబద్ధంలో నుంచి పుట్టింది మరొకటి ఉంది, దానిలో నుంచి పుట్టింది మరొకటి ఉంది. ఇలా వీటిని ఒక్కొక్కటిగా నేను చెప్తూ ఉంటాను, జాగ్రత్తగా వినండి. అయితే ఇప్పుడున్నటువంటి మానవ జీవితంలో మనుషులు ఎలా ఉన్నారో దాన్ని కూడా నేను మీకు తెలియచేయాలని చూస్తున్నాను. మీకు చెప్పినటువంటి వాటిల్లో ఆఖరిలో పాటలు పాడాను. అందులో మొదట ఒక పాట పాడాను, ఇప్పుడు రెండవ దాంట్లో ఆఖరి ఒక పాట పాడాను. ఇప్పుడు మొదటగా ఒక పాట పాడి మన జీవితం ఎలా ఉందో దాన్ని నేను మీకు ముందుకి తీసుకెళ్లాలని ఆశపడతా ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. వినరా వినరా నరుడా, తెలివిలేని ఓ పామరుడా. వినరా వినరా నరుడా, తెలివిలేని ఓ పామరుడా. తెలివి జ్ఞానం కలిగుంటే తలగా నుందువు తరువువలే. నువ్వు తెలివి జ్ఞానం కలిగుంటే తలగా నుందువు తరువువలే. వినరా వినరా నరుడా, తెలివిలేని ఓ పామరుడా. పరుని నీడలో ఉన్నావు, పరనిందలెన్నో మోస్తున్నావు, కష్టాలెన్నో పడుతున్నావు, నష్టాలను చవి చూస్తున్నావు. ఆమేన్. పరుని నీడలో ఉన్నావు, పరనిందలెన్నో మోస్తున్నావు, కష్టాలెన్నో పడుతున్నావు, నష్టాలను చవి చూస్తున్నావు. అయినా జ్ఞానం పొందకనే అయినా జ్ఞానం పొందకనే చీకటినే ప్రేమిస్తున్నావు. నరుడా వినరా వినరా నరుడా, తెలివిలేని ఓ పామరుడా. స్తోత్ర, గ్లోరీ, ఆమేన్. పరదేశిగా ఇలా జీవించేస్తూ పరలోకాన్నే మరిచావు. సుఖభోగాలకు బానిసవై ప్రభుని స్నేహమే విడిచావు. పరదేశిగా ఇలా జీవించేస్తూ పరలోకాన్నే మరిచావు. సుఖభోగాలకు బానిసవై ప్రభుని స్నేహమే విడిచావు. నరకాగ్నికి నువ్వు జారుతున్నను, నరకాగ్నికి నువ్వు జారుతున్నను, తెరవలేదు నీ మనోనేత్రము. హలో నరుడా, వినరా వినరా నరుడా, తెలివిలేని ఓ పామరుడా. తెలివి జ్ఞానం కలిగుంటే తలగా నుందువు తరువువలే. నువ్వు తెలివి జ్ఞానం కలిగుంటే తలగా నుందువు తరువువలే. స్తోత్ర, గ్లోరీ, ఆమేన్. కడుపు నిండితే చాలనుకోని కరుణాత్ముని మది బాధించావు. ధర్మశాస్త్రమును చేతబట్టుకొని ధనమే శాశ్వతమనుకున్నావు. ఓహో నరుడా, కడుపు నిండితే చాలనుకోని కరుణాత్ముని మది బాధించావు. ధర్మశాస్త్రమును చేతబట్టుకొని ధనమే శాశ్వతమనుకున్నావు. ఇస్కరియోతు యూదావలే ఇస్కరియోతు యూదావలే అకాల మరణం కొనుక్కొంటివే. నరుడా వినరా వినరా నరుడా, తెలివిలేని ఓ పామరుడా. తెలివి జ్ఞానం కలుగుంటే తలగా నుందువు తరుణువలే. నువ్వు తెలివి జ్ఞానం కలిగుంటే తలగా నుందువు తరువువలే. స్తోత్ర, గ్లోరీ, ఆమేన్. యుగ సంబంధమగు దేవతను విడిచిపెట్టుము తెలివిని పొంది. జ్ఞాన నేత్రములు తెరవగను నీ మనోనేత్రముకు వెలుగునిచ్చును. ఆమేన్.
యుగ సంబంధమగు దేవతను విడిచిపెట్టుము, తెలివిని పొంది జ్ఞాన నేత్రములు తెరవగను, నీ మనోనేత్రముకు వెలుగునిచ్చును. జ్ఞానమును సమపార్జించుకొని జ్ఞానమును సమపార్జించుకొని పరలోకానికి వారసుడవుదువు. హలో నరుడా, వినరా వినరా నరుడా, తెలివి లేనివో పామరుడా, తెలివి జ్ఞానం కలిగుంటే తలగా నుందువు తరువువలే. నువ్వు తెలివి జ్ఞానం కలిగుంటే తలగా నుందువు తరువువలే. స్తోత్ర. వినరా వినరా నరుడా, తెలివి లేనివో పామరుడా. వాస్తవంగా మనిషికి తెలివితేటలే గనక సమృద్ధిగా ఉంటే అబద్ధానికి దాసుడుగా ఉండడు, పరలోకానికి దూరమైపోడు, ఈ నరలోకంలో నరకానికి స్నేహం చేయడు. తెలివి లేదు గనుకనే అబద్ధాన్ని ఆశ్రయించిన వాడై అబద్ధమునకు జనకుడైనటువంటి వాని పంచన చేరి వాని కుమారుడిగా భూలోకములో ఎదిగి పరలోకానికి దూరం అయిపోడు. ఆ తెలివి లేకపోవటం మూలానే ఆ అబద్ధములో నుంచి పుట్టింది మరొకటి ఉంది ప్రియ దేవుని పిల్లలారా. అది ఏమిటో తెలుసా? దాని చెల్లెలు లేక దాని తమ్ముడు లాంటిదే ఇది కూడా. అదే లంచం. లంచం. ఆ లంచం లేనిదే ఏ పని చేయట్లేదు మనం ఈ రోజున. లంచము మన కన్నులను కప్పివేస్తుంది, లంచము మనల్ని అనేక రకాలుగా ముంచివేస్తుంది. ఆ లంచము నీ కన్నులకు అదేదో పెద్ద గొప్పలాగా కనపడతా ఉంది. ఈ లంచం గురించి నువ్వు ఎప్పుడైనా చూసావా? దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని పిల్లలారా, ఈ యొక్క లంచమును గురించి ఒక మాట మనం చూసినట్లయితే నిర్గమకాండము 23వ అధ్యాయము 8వ వచనములో నుండి ఒక మాటను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను ప్రియ దేవుని పిల్లలారా. లంచము తీసుకొనకూడదు, లంచము దృష్టి గల వారికి గురుడితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయును. దేవునికి స్తోత్ర. ఈ నిర్గమకాండము 23వ అధ్యాయము ఈ యొక్క 8వ వచనములో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట గురుడితనాన్ని కలుగజేస్తుందట మనిషికి. లంచం మన మనోనేత్రాలకు గుడ్డితనం వస్తుంది. ఇందాకనే మొదట్లో పాడిన పాటలు అదే ఉంటుంది ప్రియ దేవుని పిల్లలారా. ఇదిగో నీ హృదయంలో నీ మనోనేత్రం గుడ్డితనం కలిగి ఉంది. ఆ గుడ్డితనం పోవాలంటే ఆ లంచమే మెయిన్. ఆ లంచము ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అది కూడా మనమే మన పిల్లలకి చిన్నతనంలో బాల్యతనంలోనే నేర్పిస్తూ ఉంటాం. ఓ తల్లి, తల్లిగా నువ్వు ఆలోచించు. ఓ తండ్రి, ఒక తండ్రిగా నువ్వు ఆలోచించు. ఓ కుమారుడా, ఒక్కసారి నీ బాల్య దినాలను గుర్తు తెచ్చుకో. ఇక్కడ నువ్వు చేసేటువంటి ప్రతి పని కూడా ఆ తల్లిదండ్రులకు ఏదైనా మంచి పని ఉండి బయటికి వెళ్ళాల్సి వస్తే మన బిడ్డలకు ముందు మనం లంచం ఇవ్వడం నేర్పిస్తున్నాం. ఏంటో తెలుసా? నీకు చాక్లెట్ ఇస్తాను రా, ఇక్కడే కూర్చో. నువ్వు లంచం నేర్పిస్తున్నావు, గుర్తుపెట్టుకో. అరే కొట్టుకెళ్ళి పలాంది కొనుక్కు రావాలరా, ఇదిగో నువ్వు రూపాయి కొనుక్కోరా అంటున్నావు, అది లంచం. ఆ యొక్క లంచము ఆ యొక్క బిడ్డల యొక్క జీవితాన్ని నాశనం చేస్తుందని నీకు తెలియదు. ఆ లంచానికి అలవాటు పడిపోతున్నాడు మనుష్యుడు. ఆ లంచం 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 ఆ లంచంతో వాడి యొక్క జీవితం నాశనం అయిపోతుంది. అందుకు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఆ లంచము నువ్వు చిన్నతనంలోనే నీ బిడ్డలకు నేర్పిస్తున్నావే, దాని నుంచి నీ బిడ్డలను కాపాడుకోవాలి. లంచం ఇవ్వకూడదు. నా కుమారుడు నువ్వు ఇక్కడే ఉండు, నేను వస్తాను అంటే వాడు ఉండాలంతే. చాక్లెట్ ఇచ్చో, రూపాయి ఇచ్చో వాడికి, లేకపోతే బిస్కెట్లు ఇచ్చో, ఈ విధంగా నువ్వు నేర్పించే ప్రతిది కూడా ఆ లంచం బాల్య దినాల్లోంచో వస్తుంది. అందుకనే బైబిల్లో ఒక మాట అంటాడు, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనములో ఒక అద్భుతమైనటువంటి మాట ప్రియ దేవుని పిల్లలారా. అక్కడ ఏమని మాట్లాడుతున్నాడో చూడండి ఒకసారి. చూసినట్లయితే బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేస్తాడట. వాడు బాల్య దినాల్లోనే అసలు వాడు మంచోడో చెడ్డోడో తెలిసిపోతుంది. బాల్య దినాల్లోనే వాడి జీవితం ఎలా ఉండబోతుందో తెలియజేస్తుంది అక్కడ. మరి మనం ఏం చేస్తున్నాం? బాల్య దినాల్లో ఉన్న నీ కుమారుడు ఎలాంటోడో నీకు తెలుసు కదా.
అలాంటప్పుడు నువ్వు వాడిని దారిలో పెట్టాల్సిన బాధ్యత నీకు ఉంది కదా. అయ్యో నువ్వు అనుకుంటున్నావు, అయ్యో నా కన్న కడుపు కదా, ఇదిగో నా కన్న పేగు కదా, బిడ్డడు వాడే మారుతాడులే, పెద్దోడై నాకు తెలుసుకుంటాడులే, వాడు ఎవరు వచ్చినాక వాడే మంచోడు అవుతాడులే, ఇలా నువ్వు అనుకొని ప్రతిదాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు. ప్రియ దేవుని పిల్లలారా, నీ నిర్లక్ష్యమే వాని యొక్క మరణానికి పునాది అన్న సంగతి నువ్వు మర్చిపోతూ ఉన్నావు. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, బాలుడు సహితము తన నడవడిన యథార్థమైనదో కాదో మంచిదో కాదో అది తన చేష్టల వలన తెలియజేయును అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వాడి చేష్టలు వాడి బాల్య దినాల్లోనే అర్థమైపోద్ది మనకి, వాడి బాల్య దినాల్లోనే అర్థమైపోద్ది. నువ్వు అదే గమనించాలి, అదే నువ్వు తెలుసుకోవాలి. ఆ లంచం నువ్వు మొదటగా తల్లిదండ్రులే నేర్పిస్తున్నారు. నువ్వు పలాంది కొనుక్కొస్తే నీకు ఇంత అని. వాడు పెద్దోడు అయిన తర్వాత వాడు ఏం చేస్తాడు అంటే, వాడు ఆ తల్లిదండ్రుల దగ్గరే లంచం ముందు స్టార్ట్ చేస్తాడు. ఆ తల్లిదండ్రుల దగ్గరే లంచం స్టార్ట్ చేస్తాడు. స్కూల్లో తన స్నేహితుల దగ్గర లంచం స్టార్ట్ చేస్తాడు. అరే నీకు అది ఇస్తాను రా, నువ్వు రాసింది నాకు చూపించగా నేను రాస్తాను అంటాడు. అలాగ వాడు ఏం చేస్తున్నాడు, లంచానికి బానిస అయిపోతున్నాడు. వాడి జీవితం నాశనం అయిపోతుంది. అబద్ధానికి స్నేహితుడు లంచం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అట్టి లంచమును నీవు ఏ విధముగా కోరుకుంటున్నావో ఒక్కసారి ఆలోచన చేయమని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. నువ్వు ఏ విధముగా ఉంటున్నావు ఈ రోజున, అలాంటి లంచాన్ని ఏ విధముగా నువ్వు కంట్రోల్ చేయాలనుకుంటున్నావో ఒక్కసారి ఆలోచన చేయమని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో దాని గురించే తెలియజేస్తున్నాడు. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలుగజేసి ఉన్నాడు. ఏం కలుగజేశాడండి? మన మనోనేత్రాలకు గురుడితనం కలుగజేశాడు కదా. ఆ గుడ్డితనం వల్లే కదా ఈ రోజున ఇన్ని పరిస్థితులు వస్తున్నాయి. లంచం నీ మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగజేసింది. ఆ లంచమే కదా నీ జీవితాన్ని నాశనం చేసేది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, లంచము మానవ జీవితానికి భయంకరమైనటువంటిది. అలాంటి లంచము నుంచి నువ్వు విడుదల పొందాలి. లంచము తీసుకోకూడదు. ఒక సేవకుడు ఒక మాట మాట్లాడుతున్నాడు, ఇదిగో నువ్వు ఏది చేసినా పర్లేదు, దేవుడి కానుకిస్తే చాలు అని. ఆ మాటలే నమ్ముతున్నావు నీవు. కానుకిస్తే సరిపోదు. అక్కడ కానుక ఇవ్వడం కాదు, నీ హృదయాన్నే కానుగ్గా ఇవ్వాలి దేవునికి. నీ హృదయాన్నే కానుగ్గా ఇవ్వాలి. నువ్వు తప్పు చేసి కానుకిచ్చి తప్పు చేసి దేవుడికి నీ సందా ఇస్తే ఆగిపోవండి. యేసు ప్రభు దగ్గర చల్లవు, యేసు ప్రభు దగ్గర చల్లవు. నీ హృదయాన్నే కానుగ్గా ఇవ్వాలి. నీ జీవితం అంతా ఆపాద మస్తకము దేవునికి యథార్థత కలిగి ఉండాలి. నీ అణువు దేవుడు కనిపెట్టుతున్నాడు. నీ అంతరింద్రియములను పరిశీలిస్తున్నాడు. కనుక నీ జీవితంలో నువ్వు ఏం చేస్తున్నావో దాన్ని జ్ఞాపకం చేసుకో. ఖచ్చితంగా నువ్వు ఉండాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి, నేను మీకు మరొక మాటను నేను తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియ దేవుని పిల్లలారా, ఈ యొక్క లంచము గురించి ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు? సామెతల గ్రంథము 17వ అధ్యాయము, బైబిల్ ఉన్నటువంటి వారు మీరు చూసి చదువుకోండి. ఇక్కడ 17వ అధ్యాయము 8వ వచనములో నుండి కొన్ని మాటలు. లంచము పుచ్చుకొను వాని దృష్టికి లంచము మాణిక్యము వలె ఉండును, అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. వాడు ఏం చేసినా కూడా ఎలా ప్రవర్తిస్తాడంటండి? వాడు యుక్తిగా ప్రవర్తిస్తాడంట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. వాడు ఏం చేసినా కూడా అది మాణిక్యంలాగా ఉంటుందట. ఆ లంచం వాడి దృష్టికి మాణిక్యంలాగా ఉంది. వాడు దాన్ని యుక్తిగా ప్రవర్తిస్తాడట. లంచం ఎక్కడికి తీసుకెళ్తుంది మిమ్మల్ని? ఆ లంచం వల్ల ఏం జరుగుతుంది ఇక్కడ? వాడు యుక్తిగా ప్రవర్తిస్తున్నాడు. ఆ యుక్తి ఎవరి దగ్గర ఉందో తెలుసా? మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ఆది కాండములోనే ఆ యొక్క సర్పము యుక్తి గలదై ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదిగో ఆ యుక్తిగా ప్రవర్తిస్తున్నాడు అంటే వాడిలో వాడున్నాడు అని. ఓ సహోదరి సహోదరుడా, నీలో వాడున్నాడా? నువ్వు యుక్తిగా ప్రవర్తిస్తున్నావంటే నీలో వాడున్నాడు, అది గుర్తుపెట్టుకో. దేవుని యొక్క సన్నిధి అంటే, దేవుని యొక్క వాక్యము అంటే, బైబిల్ గ్రంథము అంటే నువ్వు అన్ని పుస్తకాల్లాగా ఇది పుస్తకము కాదు. దేవుని సన్నిధి అంటే అన్ని మందిరాల్లాగా అన్ని గుళ్ళలాగా ఇది కాదు. దేవుని యొక్క సన్నిధి పవిత్రమైనది. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు పవిత్రంగా జీవించాలి. దేవుడు అదే అడుగుతున్నాడు ఇక్కడ. అబద్ధాలకు తావులేదు, లంచాలకు తావులేదు. దేవునికి స్తోత్రం.
చూడండి, ఇక్కడ మరొక మాట నేను చూపిస్తాను. మీకా గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనములో చూస్తే ఇక్కడ ఏమంటున్నాడంటే, జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోదె చెప్పుదురు, వారి యెహోవాను ఆధారము చేసుకొని యెహోవా మన మధ్య ఉన్నాడు కదా, ఏ కీడును మనకు రాదని వారు అనుకొందురు. లంచం ఎక్కడ దాకా తీసుకెళ్తుందండి? యేసు ప్రభువుని అడ్డం పెట్టుకొని బతికేయాలని చూస్తున్నారు. యేసు ప్రభువును అడ్డం పెట్టుకొని ఆయన ఆధారం చేసుకొని బతికేద్దాం అనుకుంటున్నారు. భూలోకంలో ఎంతకాలం బతుకుతావు నువ్వు? మానవుని యొక్క జీవితము 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. నీ భోగం అంతే కదా, నీ భోగాటం అంతే కదా. ఉదయముననే చిగురించి సాయంత్రమునకు రాలివాడిపోయినటువంటి అడవి పువ్వు లాంటిది కదా నీ జీవితం. అసలు దేవుని దృష్టిలో నీ యొక్క బ్రతుకు ఎంతో తెలుసా? 8 గంటల 30 నిమిషాలు. 8 గంటల 30 నిమిషాలు దేవుని దృష్టిలో నువ్వు బతికేది. ఈ బ్రతుకు నువ్వు ఏం చేస్తున్నావు ఆలోచన చేసుకో ప్రియ దేవుని పిల్లలారా. ఈ 8 గంటల 30 నిమిషాల నీ జీవితానికి, అందులో 4 గంటలు నీ చదువుకి, నీ సంతోషాలకి అయిపోతూ ఉంది. మిగతా 4.5 గంటలే నీ జీవితం. అందులో నువ్వేమేం చేసేస్తున్నావు? అందులో నువ్వేమేం చేస్తున్నావు? సగం జీవితాన్ని నాశనం చేసేసుకున్న నీవు ఆ మిగతా జీవితాన్ని అర్ధంతరంగా ముగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఇదే నా నీ జీవితం. లంచము వాని దృష్టికి మాణిక్యము వలె ఉండును. లంచము నీ బిడ్డలకు నువ్వు అలవాటు చేస్తున్నావు. ఈ యొక్క లంచం వల్ల జరిగేది మరొకటి పుట్టుతుందండి. అక్కడ ఈ లంచంలో నుంచి పుట్టేది మరొకటి ఉంది. అదేంటో తెలుసా ప్రియమైన దేవుని పిల్లలారా? ఆ లంచం వల్ల జరిగేది, ఆ పుట్టింది ఏంటో మరొకటి చూపిస్తాను చూడండి. ఏంటది? బూతులు. ఆ లంచం వాడి దృష్టికి మాణిక్యంలాగా ఉండి దానికే అలవాటు పడిపోయినటువంటి వాడు వాడి నోట్లోంచి ఇంకేమొస్తాయండి? అడిగి బూతులు. చూడండి, ఇక్కడ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 4వ వచనములో నుండి, మరియు కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవచ్చును గాని బూతులైనను పోకిరి వాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. దేవునికి స్తోత్రం. సేవకుల నోట్లో కూడా ఏమొస్తున్నాయండి? బూతులు. బూతులు 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 బూతులు. బూతుల సామ్రాజ్యానికి మీరు నాయకులై ఉన్నారు. నువ్వు క్రైస్తవుడు ఉండి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని నేను దేవుని బిడ్డనని బలలో చేయబెడుతూ అన్నీ చేస్తూ నువ్వు నీ నోటి నుండి బూతులు ఎలా మాట్లాడుతున్నావు? ఆ బూతులు మాట్లాడేవాడెవడో? లంచగొండి. లంచగొండి ఎవడో? అబద్ధికుడు. అబద్ధికుడు ఎవడో? వాడే మీకు తండ్రి. ఇది ఒక పెద్ద లింక్ అండి. ఇది ఒక చైన్ సిస్టమ్ అండి. అందులో నుంచే నువ్వు కూడా ఉన్నావు. అందుకే నీ నోట్లోకి బూతులు వస్తున్నాయి. అందుకనే దేవుడు ఆ యొక్క విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఏమంటున్నాడు? అందుకనే కీర్తన గ్రంథంలో కూడా మీకు నేను మరొక మాటను చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి మీ గ్రంథాలు ఉండి మీకు తెరిచినటువంటి వారే చూడండి. కీర్తనల గ్రంథము 35వ అధ్యాయము 16వ వచనములో నుండి, విందు కాలమందు దూషణలాడు వదరబోతుల వలె వారు నా మీద పండ్లు కొరికిరి. ఎవరి మీద? దేవుని మీదే పండ్లు కొరుకుతున్నారంటే వాళ్ళు. విందు కాలమందు దూషణలాడు వదరబోతుల వలె వారు నా మీద పండ్లు కొరికిరి. ప్రభువా, నీవెన్నాళ్ళు చూచుచూ ఊరుకుందువు. ఏమండి, ఇక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటను ఒక్కసారి మీరు గమనించినట్లయితే ఎవరు మాట్లాడుతున్నారండి? ఇది దావీదు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? విందు కాలమందు దూషణలాడు వదరబోతుల వలె వారు నా మీద ఏం కొరికారంటండి? పళ్ళు కొరికారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బూతులు మాట్లాడేవాళ్ళు ఏం చేస్తారండి? పళ్ళు కొరుకుతారు వాళ్ళు. అసలు వాస్తవంగా పళ్ళు కొరుకుతున్నాడు అని అంటే వాడు దుష్టుని సహవాసి అయి ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి. పళ్ళు కొరకకూడదు క్రైస్తవుడు పండ్లు కొరకకూడదు. క్రీస్తు బిడ్డలు పండ్లు కొరకకూడదు. నువ్వు అది గుర్తుపెట్టుకోవాలి. చూడండి, కీర్తన గ్రంథంలోనే మరొక మాట 94వ అధ్యాయము 4-8 వచనాల్లో మనం చూస్తే ఆయన అంటున్నాడు, వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు, దోషము చేయి వారందరూ బింకములాడుచున్నారు. యెహోవా చూచుటలేదు, యాకోబు దేవుడు విచారించుటలేదు అనుకొని యెహోవా వారు నీ ప్రజలను నలగగొట్టుచున్నారు, నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు, విధవరాండ్లను పరదేశులను చంపుచున్నారు, తండ్రివి లేని వారిని హతము చేయుచున్నారు. జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి, బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులు అవుతారు.
ఈ బూతులు మాట్లాడటం వల్ల జరిగేది ఎంత దూరం వెళ్తుంది? ఇది వదరబోతులైనటువంటి వాళ్ళు, ఆ లంచం తీసుకునేటువంటి వాళ్ళు, ఈ యొక్క బూతులు మాట్లాడేటువంటి వాళ్ళు, ఇదిగో ఇలాంటి పరిస్థితుల్లోనికి కఠోరమైన మాటలంట. అసలు మామూలు మాటలు కాదండి, కఠోరమైన మాటలు. ఆ మాటల వల్ల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ముందు అది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మీకు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో మరొక మాటను చూపించాలని నేను ఆశపడుతున్నాను. 4వ అధ్యాయం 29వ వచనం, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి. ఎఫెసీలకు రాస్తున్నాడు పౌలు గారు. దుర్భాష ఏది కూడా మీ నోట రానీయకుడి. క్షేమాభివృద్ధి కలిగించే మాటలు మాత్రమే మాట్లాడమన్నాడు ఆయన. మరి మనం మాట్లాడుతున్నావా? నువ్వు క్రైస్తవుడుగా నేను మారు మనసు పొందానని చెబుతున్నావు, గుండె మీద చేసుకొని, ఈ గుండె మీద చేసుకొని నువ్వు మాట్లాడుతున్నటువంటి మాట నువ్వు చెప్పు. నేను నిజంగా నా నోట్లోంచి బూతులు రావు, నా దగ్గర నేను లంచం తీసుకోను, నేను అబద్ధాలు ఆడను అని నువ్వు చెప్పగలవా? నీకు ధైర్యం ఉందా? నువ్వు పరలోక రాజ్యానికి నేను వెళతాననే గ్యారంటీ నువ్వు ఇవ్వగలవా? ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ గ్యారంటీ నీ దగ్గర లేదు. అందుకే దేవుడు ఈ రోజున ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా మీతో మాట్లాడుతున్నాడు. మీరు దేవుని యొక్క వాక్యం వినువారైతే, దేవుని యొక్క వాక్యానికి లోబడి వారైతే, దేవుని యొక్క వాక్యమే నా యొక్క జీవిత లక్ష్యం అని అనుకున్నట్లయితే ఇప్పుడే నీలో ఉన్నటువంటి దుర్మార్గతను తీసిపారేయి. నీ దుర్మని గుడారములో ఉన్న దుర్మార్గతను కొట్టివేయి. దేవుడు అడుగుతున్నటువంటి మాటకు సమాధానం చెప్పు. అందుకని మీ శుభవచనాలు మాత్రమే పలకండి, కానీ వేరొక మాటలు నువ్వు మాట్లాడకూడదు అని సెలవిస్తున్నాడు. నీ జీవితంలో ఏం పోగొట్టుకుంటున్నావో ఒక్కసారి తెలుస్తుందా? నీ జీవితంలో నువ్వు పోగొట్టుకునేటువంటిది ఎంత భయంకరమైందో నీకు అర్థమవుతుందా? ఓ ప్రియమైనటువంటి దేవుని పిల్లలరా, అందుకనే దేవుడు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటకు మనము సమాధానము చెప్పబద్దులమై ఉన్నాము. అందుకనే దేవుడు ఈ విషయాలను దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నేను మారు మనసు పొందాను, నేను బాప్తిసం తీసుకున్నాను, నేను దేవుని బిడ్డగా ఉన్నాను, నేను దేవుని యొక్క రాజ్యానికి వారసుడిగా నేను ఉండదలుచుకున్నాను అని నువ్వు అనుకున్నట్లయితే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మనకు సెలవిచ్చినటువంటి ప్రతి మాటను గురించి మనం జాగ్రత్త పడాలి. అదే మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు అక్కడ మనకు ఒక మాట చెప్తున్నాడు. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనములో నుండి ఒక మాట చూద్దాం ప్రియ దేవుని పిల్లలారా. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వాటన్నిటినీ విసర్జించుడి. ఎప్పుడు? నేను మారు మనసు పొందాను, బాప్తిసం తీసుకున్నాను అంటున్నావే, మారు మనసు పొందాను అంటున్నావు కదా, మరి మారు మనసు పొందితే నీ నోట్లో బూతులు ఎందుకు వస్తున్నాయి? దుష్ట మాటలు ఎందుకు వస్తూ ఉన్నాయి? నీ నోట్లో నుంచి మరి ఆగ్రహం ఎందుకు వస్తుంది? కోపం ఎందుకు వస్తుంది? ఇంకా ఇవన్నీ దేవుడు అంటున్నాడు, మీరు ఇవన్నీ కూడా విసర్జించండి అన్నాడు. విసర్జన. నీలో ఉన్న ఇవన్నీ కూడా విసర్జించాలి కదా. ఇది విసర్జిస్తేనే కదా దేవుడు నిన్ను మరి కాపాడేది. ఇది విసర్జిస్తేనే కదా దేవుని యొక్క కృప నీకు దొరికేది. విసర్జించకుండా నువ్వు ఏది కూడా పోగొట్టుకోలేవు. విసర్జన చాలా ముఖ్యం. మన భయంకరమైనటువంటిది అబద్ధంలో నుండి పుట్టింది ఏంటండి? లంచం. లంచంలో నుంచి పుట్టింది ఏంటండి? దూషణ. అంటే ఆ దూషణ మాటలు అంటే బూతులు. ఈ బూతులు నీ దగ్గర ఉన్నాయి కదా, ఉన్నాయా లేవా? ఒక్కసారి నీ గుండె మీద చేసుకొని ఆలోచన చేయి. నేను దేవుని బిడ్డ నన్ను అనుకుంటున్నావే, మరి ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు లంచం తీసుకుంటున్నావు? నీవు లంచము తీసుకొని కంచాన్ని పెడుతున్నావు అక్కడ. అది గుర్తుపెట్టుకో. ఈ యొక్క జీవితం ఇది మంచిది కాదు. నీ జీవితంలో ఏమాత్రం కూడా ఉపయోగమైనటువంటిది కాదు. అందుకనే మారు మనసు అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు నువ్వు తెలుసుకుంటున్నావు కదా, మారు మనసు అంటే ఏమిటి? గొంగళి పురుగు లాంటి నీ జీవితం మార్చబడాలి. మారు మనసు అంటే ఏమిటి? అబద్ధం అనేటువంటి దాన్ని విసర్జించాలి. మారు మనసు అంటే ఏమిటి? అబద్ధంలో నుంచి పుట్టినటువంటి లంచాన్ని విసర్జించాలి. మారు మనసు అంటే ఏమిటి? ఆ లంచములో నుండి పుట్టినటువంటి బూతులు నువ్వు విసర్జించాలి. ఇవన్నీ విసర్జిస్తేనే కదా నీ యొక్క జీవితానికి పునాది పడుతుంది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని యొక్క రాజ్యమునకు నువ్వు వారసులుగా ఉండాలి అనంటే ఒక్కటే గుర్తుపెట్టుకో, నువ్వు ఖచ్చితముగా నీ యొక్క జీవితానికి నువ్వే పునాది వేసుకోవాలి. దేవుని యొక్క రాజ్యానికి నువ్వు వారసుడుగా ఉండాలనుకుంటే, నిజంగా నేను దేవుని బిడ్డనే నువ్వు అనుకుంటే,
నువ్వు వీటన్నిటిని కూడా విసర్జించడానికి మొదలుపెట్టు. ఈ రోజున నేను మీకు ఎన్ని చెప్పానో తెలుస్తుందా? మొదటి రోజు నేను చెప్పింది గొంగళి పురుగు జీవితము సీతాకోక చిలుకలుగా మారాలని. రెండవ రోజు నేను చెప్పింది అబద్ధమును గురించి మాట్లాడాను. మూడవ రోజు చెప్పింది దూషణలు, లంచం. ఇప్పటికి ఎన్ని అయినాయి మీకు? ఆ జీవితంలో పుట్టినటువంటివి, ఇందులో నుంచి అబద్ధంలోంచి పుట్టినటువంటి వాటిల్లో నుంచి ఒక్కొక్కటిగా వస్తున్నాయి. ఇప్పటికి నేను మీకు 3 చెప్పాను. ఈ 3 మెట్లు విడిచిపెడితేనే ఆ 3వ మెట్టు పైకి వెళ్ళగలుగుతావు. నీ జీవితాన్ని సరి చేసుకుంటావు, పరలోక రాజ్యానికి వారసత్వాన్ని పొందుతావు, దేవుని బిడ్డగా నిలబడతావు, కనికరమును, కృపను, సమాధానాన్ని నువ్వు కోరుకుంటావు. అట్టి కనికరము నీకు పొందాలి అనంటే, దేవుని బిడ్డగా నువ్వు ఎదగాలి అనంటే, సర్వోన్నతుడైనటువంటి ఆ దేవుని యొక్క శక్తిని నువ్వు సమర్థత కలిగినటువంటి వాడిగా స్వీకరిస్తే నీకు దేవుని యొక్క రాజ్యము అద్భుతముగా నీ వశమవుతుంది. కనుక ఆ విధముగా మీరందరూ కూడా మారాలని, దేవుని బిడ్డలుగా ఉండాలని మనసా వాచా నేను కోరుకుంటూ నేను ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. దేవుడు తన యొక్క పరిశుద్ధ వాక్యమును తన వినికిడిలో దీవించి ఆశీర్వదించి మనల్నందరినీ నడిపించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని పిల్లలారా, మీరు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా కూడా మీరు ఆలోచించుకోండి. దేవుని యొక్క రాజ్యానికి మీరు వారసులుగా ఉండటానికి ఇప్పటికైనా మీరు యథార్థమైన ప్రవర్తన కలిగి ఇప్పుడే మోకరించండి. మీరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. మరొక వారంలో మరొక అద్భుతమైనటువంటి మాటతో మీ ముందుకు వస్తున్నాను. 3 మెట్లు కదా ఇప్పుడు దిగెక్కారు. 4వ మెట్టు ఏంటో కూడా నేను మీకు తెలియజేయబోతున్నాను. స్తోత్రం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బిడ్డలు అనేక మంది నీ వాక్యాన్ని వింటున్నారు ప్రభువా. విన్నటువంటి ప్రతి బిడ్డలకు మారు మనసు రక్షణ దయచేయండి నాయనా. నీ వాక్యము నుండియే నీ బిడ్డలు వెళ్ళున్నట్లుగాను, నీ వాక్యము నుండియే వారు జీవించున్నట్లుగాను, నీ వాక్యమే పరమావధిగా భావించున్నట్లుగాను, నీ వాక్య ప్రకారము జీవించున్నట్లుగాను, నీ వాక్యములో వారు ఎదుగునట్లుగాను, నీ వాక్యముతో ఉదక స్నానము చేయబడిన వారై నీ రాజ్యమునకు వారసులుగా నిలబడినట్లుగాను నీ ఆత్మ కార్యము నీ బిడ్డల పక్షంగా జరిగించి నీ ఆశీస్సులతో నింపి నీ కృప చూపించమని నీ నామానికే మహిమ చెల్లించుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.